నా కడుపులోనే నివాసం ఉండాలనుకున్నాడు బోలాశంకరుడు. కైలాసు అంటూ గజాసురుడు పట్టణంలోకి ప్రవేశించాడు. అక్కడ కైలాసంలో పార్వతీదేవి భర్త జాడ తెలియక అన్వేషిస్తూ చివరికి శివుడు గజాసురుడు ఉదరంలో ఉన్నాడన్న విషయం తెలుసుకుంది. కృష్ణమూర్తి వద్దకు వెళ్ళి ఆయన సహాయాన్ని అర్చించింది. పరమేశ్వరుని తిరిగి కైలాసం తీసుకురావాలని సంకల్పించిన శ్రీహరి నందేశ్వరి బ్రహ్మను ఇతర దేవతలను వెంటబడి గజాసురుడు రాజ్యానికి చేరుకున్నాడు. నందిని గంగరెద్దిగా అలంకరించి దేవతలందరూ వివిధ రకాల వాయిద్యాలు మోగిస్తుండగా విష్ణుమూర్తి స్వయంగా సన్నాయి చేతబట్టుకుని నాట్య ప్రదర్శన నిర్వహించాడు. మనోహరంగా సాగిన ఆ గంగరెద్దు మేళాన్ని చూసిన గజాసురుడు సంతోషపడి నీకేం కావాలో కోరుకో అన్నాడు. అందుకు విష్ణుమూర్తి అన్నాడు, ఇది శివుడి వాహనాన్ని నంది శివుడి కోసం వచ్చింది, వీరికి శివుడు చూపించు అన్నాడు. ఆ మాటతో గజాసురుడు దుఃఖపడ్డాడు. తన ఎదుట నిల్చున్నది సాక్షాత్తు విష్ణువేనని గ్రహించాడు. తనకు చావు తప్పదని గ్రహించిన గజాసురుడు తన కడుపులోని శివుడు ఇలా అభ్యర్థించాడు, స్వామి నేను మరణించిన తర్వాత నా శిరస్సు 3 లోకాల్లో పూజలు అందుకునేలా చేయాలి నాయన, నా చర్మాన్ని నువ్వు ధరించు అని కోరాడు. మళ్ళీ శివుడు ఏమన్నట్ట తదాస్తు అన్నాడు. గజాసురుడు కడుపు చీల్చుకుని వెళ్ళి అక్కడికి వచ్చాడు. గజ చర్మాంబరధారి అయ్యాడు. బ్రహ్మ విష్ణువును పూజించి ఇక వారి స్థానానికి వెళ్ళి కైలాసంలో బయలుదేరారట. పరమశివుడు వచ్చాడు వార్త అందుకున్న పార్వతి అభ్యంగ స్థానానికి బయలుదేరింట. శూన్యపిండి నిలిచి బొమ్మగారు నిలిచి దానికి ప్రాణం పోసింట. బాలుని చేసింది. ఆ బాలుని ద్వారం వద్ద కాపలాగా ఉంచింది. కైలాసం వద్ద చేరుకున్న శివుడు లోపలికి వెళ్ళబోతుంటే బాలుడు అడ్డుకున్నాడు. అందుకు శివుడు కోపం వచ్చి పిల్లవాడి తల్లిని ఖండించాడు. విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఆ బాలుని ఎలాగైనా తిరిగి బతికించమని కోరింది. గజాసురుడి ఇచ్చిన వరము ప్రకారము శివుడు అతని తలని తెచ్చి మరణించిన బాలుడికి అందించాడు. ఆనాటి నుంచి పార్వతీదేవి తనయుడు గజాసురుడు అయ్యాడు. శివపార్వతులు తమ ముద్దు బిడ్డను చూసి మురిసిపోయారు. ఆ తర్వాత కుమారస్వామి జన్మించాడు. ఒకసారి దేవతలు మునులు కైలాసానికి వచ్చి పరమేశ్వరుడు దర్శించారు. స్వామి విఘ్నాలను శాసించేందుకు ఒక అధిపతిని ఇవ్వండి అని ప్రార్థించాడు. మరి నేను పెద్దవాడిని కాబట్టి అందుకు నేను అరుణ్ణి అని చెప్పి వినాయకుడు చెప్పాట. మరి అన్నగారైనటువంటి మరగుచ్చు కనుక నేనే అరుణ్ణి అని కుమార్ చెప్పి వినాయకుడు చిన్నగా పొట్టిగా ఉన్నాడు కాబట్టి ఆయన అరుణుడు కాదు, నేనే అరుణ్ణి అని చెప్పి కుమారస్వామి పోటీపడ్డాట. అప్పుడు శివుడు ఇద్దరు కుమారులను ఉద్దేశించి వీలో ఎవరైతే ముందు ముల్లోకాల్లో పవిత్ర నదిలో స్నానం చేసి ముందు నా దగ్గరికి వస్తారో వారికి నేను మీకు అధిపతిగా ఇస్తానని చెప్పి పంపించాట. ఆ మాటలు వినగానే కుమారస్వామి తన నెమలి వాహనం ఎక్కి రూమ్ అంటే దుక్కుంటూ వెళ్ళిపోయాడు. వినాయకుడు మాత్రం తన ఎలుక వంక చూచారంగా చూసి నాన్నగారు ఈ ఎలుక ఎక్కి నేను తమ్ముడి కంటే ఏకంగా అన్ని నదుల్లో చేసి రావడం అసంభవము, నా తమ్ముడే ముందేళ్ళు వస్తాడు కదా అంటే ఇటువంటి పోటీలో నేను ఎలా ఇచ్చేస్తాను విజయం సాధిస్తానని చెప్పేప్పటికి అప్పుడు శివుడు ఇలా అన్నట్ట. అందరూ శివుడు నవ్వి కుమారా నువ్వు నారాయణ మంత్రం చెప్పించిన ఆయన మరి ఒకసారి చెప్పిస్తే మరి యొక్క 300 కాలాల పాటు పుణ్యనదాలు స్నానం చేసి ఫలం లభిస్తుందని చెప్పాట. అప్పుడు గజానుడు తండ్రి చెప్పినందుకు నారాయణ మంత్రం ఉపదేశం పొంది తల్లిదండ్రులకు 3 ప్రదర్శన చేశాడట. శ్రద్ధగా నారాయణ మంత్రం స్మరించసాగాడు. ఆ మంత్ర ప్రభావంతో 3,50,00,000 నదుల్లో ఎక్కడైతే స్నానానికి వెళ్ళినా అక్కడే కుమారస్వామి కన్నా ఈ యొక్క వినాయకుడే ముందు స్నానం చేసి రావడం కనిపించింది. మరి పశ్చాత్తాపంలో ఉన్న కైలాసానికి చేరి కుమారస్వామి నాన్నగారు అన్నగారి మహిమ తెలియక పరీక్షల్లో నాదే గెలుపొందని భావించి నేను యొక్క రూమ్ అని వెళ్ళిపోయాను. మరి నాకు అన్నగారికే అన్ని విధాలుగా ఇచ్చేయండి నాయకత్వం అని చెప్పేప్పటికి కనుక గణనాయకత్వం అన్నగారికే చెప్పేయండి అనేప్పటికి ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అంటే భాద్రపద మాసం నాడు చవితి నాడు గజానుడికి పరమేశ్వరుడికి విగ్రహాధిపత్యం కట్టుబెట్టాడు. ఆనాడు సకల దేవతలందరూ విఘ్నేశ్వరులు కుడుములు ఉండ్రాలు పానకం వడపప్పు అన్ని పూజించాయి. సంతృష్టుడై కొందరు పూజించి మరికొన్ని వాహనమైన ఎలుకు ఇచ్చారు. ఇంకా కొన్ని చేతి ధరించి సూర్యాస్తమ వేళకి కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకి ప్రణామం చేయబోయాడు. ఉదరం సహకరించగా ఇబ్బంది పడుతోంది వినాయకుడికి. మరి ఆ వినాయకుడు చూసి శివుడు తలపై ఉన్న చంద్రుడు నవ్వాడు. పట్టదలుగా అనంతించిన ఆ విగ్రహదేవుని పొట్ట పైలింది. మరి అందులోని ఉండ్రాలు కుడుములు బయటకు వచ్చాయి. మరి అతను మళ్ళీ మృతి చెందాడు. గర్భశోకంలో మునిగిన పార్వతీదేవి చంద్రుడు చూసి దుర్మార్గుడా మరి నీ దిష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కనుక నిన్ను చూసిన వారంతా నీలాపనిందులతో బాధపడతారు అని చెప్పించిందిట. అప్పుడు వినాయకుని ఆ ఉదరాన్ని నాగబంధంతో అతికించి పునర్జీవం పోసి పార్వతీదేవి మరి ఇలా అన్నట్ట. ఒకనాడు
సప్తఋషులు యజ్ఞం చేస్తున్నారు. భార్య భర్తలతో అగ్ని ప్రదర్శన చేస్తుండగా అగ్నిదేవుడు ఋషిపత్నులు చూసి మొహంలో పడ్డాడు. తేరిని ఆ వ్యామంలో కసించి పోసాగాడు. సంగతి తెలుసుకున్న అగ్నిదేవుడు భార్య స్వాహాదేవి కూడా భర్త కోసం అరుంధతి వినా మిగిలిన ఋషిపత్నులు రూపాలను ధరించి ఆయనను సంతోషపెట్టింది. ఆ విషయం చూసిన ఆరుగురు మన మునులు తమ భార్యను అనుమానించారు. ఋషిపత్నులు శ్రీహరితో మొరపెట్టుకోనగా ఆయన పార్వతీదేవి శాప ప్రభావం వల్ల ఇలా జరిగింది. చంద్రుడు చూసిన వారందరికీ నీలాపనందరూ తప్పడం లేదు. పదండి అందరం వెళ్ళి ఆ శరణం వేడి శాపాన్ని ఉపసంహరించే ఎలా చేసుకుందామని చెప్పేప్పటికీ అప్పుడు తల్లి పార్వతి ఇలానిక నువ్వు చంద్రుడికి ఇచ్చిన శాపం వల్ల లోకులకు అనేక కష్టములు వచ్చి పుడుతున్నాయి. మరి రైతు ఆ శాపాన్ని ఎలా ఉపసంహరించుకోవాలి, ఎలా చేసుకోవాలని చెప్పాడు. అప్పుడు పార్వతి అందుక వినాయక చదువుతున్నాడు తప్ప మీరు దినాల్లో చంద్ర దర్శనం చేసుకుంటే ఏ దోషం ఉండదు. చవితి నాడు చంద్రుని చూస్తే మాత్రం మీకు అన్ని నిరాపణ తప్పనైనా అని చెప్పింది. అప్పుడు అమ్మ అనుగ్రహానికి సంతోషించి తమ స్థానానికి తిరిగి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి భాద్రపద శుద్ధ చదువుతున్నాడు వినాయక చవితి. భాద్రపద శుద్ధ చదువుతున్నాడు చంద్రుని చూడకుండా జాగ్రత్త పడుతూ జనరందరూ సుఖంగా జీవిస్తున్నారు. మరి గోపీజన వల్లప్పుడు శ్రీకృష్ణుదేవుడు మరి దర్శించడానికి ఒకనాడు నాదుడు వచ్చాడు. ఇద్దరు అనేక విషయంలో ముచ్చరించుకున్నారు. సాయంత్రం కావలసినగా నాదుడు స్వామి ఇవాళ భాద్రపద శుద్ధ చవితి చంద్రుని చూడరాదు, చూస్తే నిరాపనందులు తప్పు అని చెప్పి సెలవివ్వండి అని చెప్పాట. అప్పుడు నాదుడు వల్ల ఆ పార్వతీ శాప వృత్తాంతం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఈ రాత్రి చంద్రుని ఎవరు చూడకూడదు అంటూ ద్వాపరా నగరంలో ఉన్నటువంటి అందరికీ చాటింపేసి చెప్పాట. అనంతరం ఆ రాత్రి పాలు పితుకుతున్నాడట. పాలు పితుకుంటే గోశాలకు వెళ్ళిన శ్రీకృష్ణుడు పాలలో ఆ యొక్క చవితి చంద్రుడు కనిపించాడట. ఆహా చూడకూడదని చంద్రుడిని చూడనే చూశాను, ఇక నాపై ఎలాంటి నిరాపనిందులు రాబోతున్నాయో అని చెప్పి మనసులో అనుకున్నట్ట. ఆ కాలంలో సత్రాజితుడు సూర్యోపేస్కుడు ఉండేవాడు. అతను సూర్యదేవుడు ప్రార్థించి రోజుకి 8 బారులు బంగారం ఇచ్చి క్షమంతకమని వరంగా పొందాడు. మరి ఆ మణికోట నుంచి ఆయుర ఆరోగ్యులు ఐశ్వర్యములు అన్నీ ఉన్నాయి. ఆ మణిని ద్వారకా నగరాధిపతి ఆయన ఉగ్రసేనుడికి ఇవ్వాలని శ్రీకృష్ణుడు సూచించాడు. కానీ సత్రాజిత్తు అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్తుడు తమ్ముడు ప్రసన్నేయుడు సమర్థకమణి ధరించి వేటకు వెళ్ళాడు. ఓ సింహం మణిని చూసి అది మాంసం ముఖాన్ని భ్రమించి ప్రసన్నేయుని చంపిమని మణిని ఒడగర్చుకుని అది వెళ్ళింది. వేటకు వెళ్ళిన తర్వాత తన తమ్ముడు తిరిగి రాకపోవడం సమర్థకమణి కోసం శ్రీకృష్ణుడే ప్రసన్నే చంపాడని చెప్పి సత్రాజిత్తు నిందించాడు. నిందించగానే నిరూపించుకోవడంలో శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళాడు. అక్కడ ప్రసన్నజిత్తు శరీరం పక్కనే సింహం అడుగులు గుర్తులు గమనించాయి. ఆ అడుగులను అనుసరించి వెళ్ళగా అక్కడ తెచ్చిపడి ఉన్న సింహాన్ని పక్కనే ఎలుగు వంటి పాదాల గుర్తుల్ని చూశాడు శ్రీకృష్ణుడు. మరి ఆ గుర్తులను అనుసరించి వెళ్ళగా ఒక గుహలోకి దారి తీశాయి. ఆ గుహలో ఉయ్యాల దుట్లో నిద్రపోతున్నటువంటి ఓ చిన్నారి, ఆమె ఉయ్యాలకు ఆటబొమ్మ కాబట్టి సమర్థకమని కనిపించాయి. శ్రీకృష్ణుడు ఆ మణిని తీసుకొని పోతుండగా దామోదరుడు వచ్చి ఆయనపై కలయబడ్డాడు. 28 రోజుల పాటు వారిద్దరికి కోరావరించడం జరిగింది. క్రమేపీ దామోదరుని బలం క్షీణించింది, తన బలాన్ని క్షీణింపజేయగలిగింది. అప్పుడు శ్రీరామచంద్రుడే గ్రహించాడు. జాంబవంతుడు వెంటనే శ్రీకృష్ణుడు మొక్కి దేవా నువ్వు త్రేతాయుగంలో రామనాథి రాక్షసులను సంహరించడానికి పుట్టిన శ్రీరామచంద్రుడు అని అర్థమైంది. ఆనాడు నీతో ఇక నీ పరంగా కోరుకున్నాను, ఆ వరాన్ని ఇప్పుడుగా చెల్లించావు. ధన్యోస్మి, నా శరీరం నలిగి బాధగా ఉంది, నన్ను దారితో కాపాడు అన్నాడు. అంతలో జాంబవతి శరీరాన్ని నిమిరి అలసిగా పొగొట్టాడు శ్రీకృష్ణుడు. స్వామి సమంతకమణితో పాటు నా కూతురైన జాంబవతిని కూడా నీకు భారీగా సమర్పిస్తున్నాను, దయతో స్వీకరించవలసిందిగా అని కోరాడు. ఆ జాంబవతుడు వల్లుడై శ్రీకృష్ణుడు మణితో సహా సత్రాజిత్తు నగరానికి చేరాడు. సమంతకమణి అతనికి ఇచ్చిన యథార్థాన్ని తన తప్పిదానికి పరిహారంగా సత్రాజిత్తు తన కూతురైన సత్యభామని శ్రీకృష్ణుడికి భారీగా సమర్పించాడు. సమంతకమణి కూడా శ్రీకృష్ణుడే తీసుకోమని అభ్యర్థించాడు. మణిని తీసుకున్నాక శ్రీకృష్ణుడు సత్యభామని మాత్రం స్వీకరించాడు. శ్రీకృష్ణ సత్యభామల వివాహానికి వచ్చిన దేవతలు మునులు శ్రీకృష్ణుడితో మహాత్మ మీరు సమర్థులు కాబట్టి చవితి చంద్రుడు చూడగా వచ్చిన అభినందన తొలగించుకోగలిగారు. మా వంటి వారికి ఏమిటి దారి అని ఏదైనా ఉపాయం ఉంటే చెప్పమని అడిగాక ఎవరైతే భాద్రపద శుద్ధి అవుతున్నాడో వరసిద్ధి వినాయక వ్రతాన్ని ఆచరించి వ్రత కథతో పాటు సమంతకు ఉపన్యాసాన్ని కూడా వింటారో కథాక్షంతులను నెత్తిమీద దాల్చుకుని చవితిని చంద్రుని చూసినా ఎలాంటి నిరాపరిందలు రావమ్మా. మరి శ్రీకృష్ణుడు అనుకరించాడు. ఈ సుత మహాముని వరసిద్ధి వినాయక వ్రత కల్పాన్ని గురించి ధర్మరాజుని వివరించాడు. ఇది స్కాంద పురాణే శ్రీ వినాయక సర్వే జనా శీఘ్రో భవంతు. ఓం గజానన